చేద్దామంటే పని దొరకలేదని, చేస్తున్న నౌకర్ల జీతం జాలతలేదని, ఇంకేదన్నా ఇకమతి చేస్తే మంచిగుండు అనుకుంటారు చాలా మంది. ఇన్నన్ని పైసలు ఉంటే దందా చాలు చేస్తారు, లేదంటే ఏరే కొలువు చూసుకుంటారు. అన్నిటి రేట్లు పెరిగినాయి కాబట్టి ఇంట్ల ఖర్చులకు తిప్పలైతుంటది చిన్న జీతగాళ్లకు. హగో అసొంటి ఓ ఇద్దరు అన్నలు కలిసి ఖతర్నాక్ ఇకమతి చేసిండ్రు. మొక్కజొన్న పెరడుకు మందు కొడుతుంది డ్రోను. అన్న ఎటు తిప్పుతాటు పోతుంది, మందు అయిపోగానే మళ్ళా నింపుతా అయిపోయి మళ్ళో మలక సల్లుకుంటా వస్తూనే ఉన్నది. ఇయాల రేపు కూలోలు దొరకడు చాలా కష్టమైతుంది కాబట్టి అంతటా టెక్నాలజీని ఆడకం చేస్తుర్రు. మనుషులు కొట్టాలంటే ఎకరానికి ఇద్దరన్న పడతారు. మళ్ళా ఒక్కొక్కలకు 500 నుంచి 700 ఇయ్యాలే. అదే డ్రోన్ అయితే 500 పెడితే అయిపోయి ఎకరం చేనుకు మందు కొడుతుంది అలకగా. మళ్ళా టైం సుత ఎక్కువ పట్టదుల్లో, 5 నిమిషాలలో కొట్టి పడేస్తుంది. ఇంతవరకు 10 ఎకరాలు కొట్టాలంటే నీళ్ళ ట్యాంక్ ఒక 4 మనుషులను పెట్టుకోవాలి. వాళ్ళకి 500 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ సేనుకు 300 రూపాయలు సేనుకి ఇవ్వాలి. అది లేకుండా వీళ్ళు ఒక 500 ఇస్తే మేము సేను కెట్టిన కూర్చుంటే వీళ్ళు మొత్తం సేనంతా అట్లని రైతన్న కొనుకొచ్చుకున్నాడేమో అనుకునేరు. గీ అన్నలు చేసిన ఇకమతి వనపర్తి జిల్లాలుండే వీళ్ళిద్దరూ మునుపు ఏరే పని చేసేదట. అందులో వచ్చే జీతం దేనికి సరిపోకపోయే వరకు డ్రోన్ ఎట్లా ఆపరేట్ చేయాలనో నేర్చుకొని 5 లక్షలు పెట్టి కొనుక్కొని రైతుల తానికి పోతుర్రు. ఫస్ట్ లో అందరు సందేహించారు, ఇది పడతదా మందు పడదా అని చెప్పి సందేహిస్తే మేమేం చేసాం, ఒక రైతు దగ్గరికి వెళ్ళి నువ్వు కొట్టించుకో, డబ్బులు ఏమి ఇవ్వద్దు, ఇప్పుడు నీకు రిజల్ట్ వచ్చాకే ఇవ్వని చెప్పేసి అలాగే చెప్పి కొట్టాము. మొదలు సతాయించిన మస్తు ఫాయిదా అయితుండుతోటి మల్ల విలిపించుకొని మందు కొట్టించుకుంటుర్రట. ఎంత చేసినా ఎటు జాల్తలేదు జీతం అని రంది పడకుండా గీ ఆలోచన చేసిర్రన్నట్టు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడంటే గిదే మరి.